తిమ్మాపూర్ విలేజ్లో శారద, అనామిక అనే ఇద్దరు అత్తాకోడలు ఉండేవాళ్ళు. అత్తగారు శారద కోడలు అనామికని తన కొడుకు రమేష్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రేమగా చూసుకునేది. కొడుకు పనిలోకి వెళ్ళగానే ఏదో ఒక వంక పెట్టి కోడలు అనామికని తిడుతూ ఉండేది ఆ అత్తగారు. దాంతో అనామిక తన భర్తని పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండమని ఎన్నోసార్లు చెప్పింది. కానీ అతను ఆ మాట పట్టించుకునేవాడు కాదు. చేసేదేమీ లేక తన తలరాత ఇంతే అని సరిపెట్టుకునేది అనామిక. ఇక అత్తాకోడలిద్దరూ వంటగదిలో ఉంటారు. అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు. చికెన్, మటన్, చేపలు, ఎగ్స్, ఇలా ఒక్కటేంటి అన్ని రకాల వంటలు, పిండి వంటలు చేస్తూ ఉంటారు. వాటిని చూస్తుంటే అనామికకేమో నోరూరుతూ ఉంటుంది. అది గమనించిన అత్తగారు శారద అనామిక కోడల్ని బెదిరిస్తూ ఉండేది. దాంతో భయపడుతూ అనామిక పనులు చేస్తూ ఉండేది. అయినా అత్తని గమనిస్తూ చికెన్ ముక్క ఒకటి గబుక్కున నోట్లో వేసుకుంటుంది అనామిక. అంతే, ఆ చికెన్ ముక్క కాస్త వేడిగా ఉండటంతో అనామికకి నోరు కాలుతుంది. దాంతో ముక్కుల నుంచి చెవుల నుంచి పొగలు బయటకొస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి అనామిక ఆ వేడికి గట్టిగా అరుస్తుంది. అది చూసిన అత్తగారు శారద నవ్వుకుంటూ మంచినీళ్ళు తీసుకొచ్చి అందిస్తుంది. అనామిక ఆ మంచినీళ్ళు తీసుకుని గటగటా తాగేస్తుంది. నువ్వు కిచెన్లో చేసిన వంట పనులు చాలు గాని ఎల్లి ఇంటి పనులు ఏమైనా ఉంటే చేసుకో కోడ్లా. నువ్వెక్కడుంటే నేను సరిగ్గా వంట పనులు చేయలేకపోతున్నాను. ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా ఆ కాలిన నోటితో బెడ్రూంలోకి వెళ్తుంది. ఈరోజు ఏమిటండి విశేషం? అత్తయ్యగారు వంటగదిలో అన్ని రకాల వంటలు, పిండి వంటలు చేస్తున్నారు. ఏముంది ఈరోజు? అమ్మ నీకు చెప్పలేదా? ఈరోజు మా నాన్నగారి తద్దినం. అవునా? పోనీలే, కనీసం ఈ రోజైనా మీరింటి దగ్గర ఉండొచ్చు కదా. ఎందుకు అనామిక ప్రతిరోజు ఇంటి దగ్గరే ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి అంటావు? అసలు ఏంటి నీ సమస్య? మమ్మేమన్నా నిన్ను అంటుందా? నీకు సరిగ్గా అన్నం పెట్టట్లేదా? నిన్ను నీకు సరిపడేంతగా తిననివ్వటం లేదా? చెప్పనామిక, నేను అమ్మని అడుగుతానుగా. నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? ఎందుకు ప్రతిసారి నన్ను ఇంట్లోనే ఉండమంటున్నావు? అవునండి, ఇదే విషయాన్ని మీకెన్నోసార్లు చెప్పాలని అనుకున్నాను. కానీ మీరు నాకు ఎప్పుడూ అంత సమయమే ఇవ్వలేదు. మీరు వెళ్ళిన తర్వాత అత్తమ్మ నన్ను సరిగా చూడడం లేదు. చీటికి మాటికి తిడుతుంది. కావాలని మరీ నాతో గొడవలు పెట్టుకుంటుంది. చూడనామిక, మమ్మ అలా ఏం చేయదు. ఎక్కడైనా అత్తగారు కావాలని కొడలతో గొడవ పెట్టుకుంటారా చెప్పు? ఎక్కడో ఎందుకు, మన ఇంట్లో ఉంది కదా మీ అమ్మ, అదే నా అత్తమ్మ. సరే ఉండు, నేనెళ్ళి అమ్మని అడుగుతాను. వద్దొద్దు, మీరింటి దగ్గర ఉండకపోయినా మంచిదే, కానీ నేనిలా చెప్పానని మాత్రం మీరేం అడగొద్దండి. అన్నీ నువ్వే చెప్తున్నావు. అడుగుతాను అంటే వద్దంటున్నావు. ఇలా అయితే ఎలా అనామిక? సరే చెప్పు, నేను పనికి వెళ్తున్నాను. ఇంటి దగ్గర అయితే జాగ్రత్తగా ఉండు. మా అమ్మ జాగ్రత్త. ఇదే మాట మీ అమ్మకు కూడా చెప్పండి, మీ కోడలు జాగ్రత్త అని. మా అమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆమెకి అన్నీ తెలుసు అని వాళ్ళ బెడ్రూంలో నుంచి హాల్లోకి వస్తారు వాళ్ళిద్దరు. హాల్లో సోఫాలో కూర్చుని కోపంగా టీవీ చూస్తూ ఉంటుంది అత్తగారు శారద. అది చూసి అనామిక గబగబా కిచెన్లోకి వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకుని వస్తుంది. అమ్మా, నేను పనికెళ్ళొస్తాను. ఇంటి దగ్గర జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి. అలాగే బాబు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. ఇక రమేష్ పనిలోకి వెళ్ళిపోతాడు. శారద బయటకు వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. అనామిక చేయటానికి పనేమీ లేకపోవడంతో అత్తయ్య వస్తుందా లేదా అని చూసుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గబుక్కున ఒక మటన్ ముక్కని నోట్లో వేసుకుని వస్తుంది. ఇంతలో శారద రెడీ అయ్యి వంటగది దగ్గరికి వస్తుంది. నోట్లో ఉన్న మటన్ ముక్కని అలాగే మింగేస్తుంది అనామిక. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేదాకా నువ్వు హాల్లోనే ఉండు అని చెప్పి కిచెన్ తలుపులకి తాళం వేసుకుని వెళ్తుంది శారద. తాళం ఎందుకు వేస్తుందో అనామికకి అర్థమైంది. కాని గట్టిగా పైకి ఏమీ మాట్లాడదు. అనామిక వంటగది నుంచి హాల్లోకి వస్తుంది. వంటగదిలో నుంచి అన్ని రకాల వంటల గుమగుమలు హాల్లో కూర్చున్న అనామిక దగ్గరికి వస్తూ ఉంటాయి. అనామికకేమో నోరూరుతూ ఉంటుంది. ఎంత నిగ్రహించుకుని కూర్చున్నా తన వల్ల కావటం లేదు. దాంతో అనామిక వంటగది తాళం తీయటానికి ప్రయత్నం చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఆ తలుపు కాస్త ఊడిపోతుంది. అది చూసిన అనామిక ఆశ్చర్యపోతుంది. అనామిక కదంతా అయోమయంగా ఉంటుంది. కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? అత్తయ్య వచ్చేసరికి తలుపులాగా లేకుంటే ఈ రోజు నా చావు తప్పదు. ఇప్పుడేం చేయాలి? ఈ తలుపులాగా ఉండాలంటే ఎలా అని అనామిక భయపడుతూ ఉంటుంది. ఆ భయపడుతూనే చికెన్ తింటుంది. అక్కడున్న మటను తింటుంది. ఎగ్స్, చేపలు, అత్తగారు చేసిన వంటకాలన్నీ టేస్ట్ చేస్తుంది. ఇక వెంటనే
జరిగిందంతా మా అమ్మా నాన్నకి చెప్తాను, వాళ్ళే వచ్చి మాట్లాడతారు అనుకుని గబగబా ఇంటి నుంచి బయలుదేరుతుంది. అలా అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న అనామికకి కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కనిపిస్తాడు. ఆ స్వామీజీ అనామికని పిలుస్తాడు. అనామిక ఆ స్వామీజీ దగ్గరికి వస్తుంది. చూడు తల్లి, నాకు చాలా దాహంగా ఉంది. నువ్వెళ్ళి పక్కనే ఉన్న సెలయేరు నుంచి కొన్ని నీళ్లు తెచ్చిపెట్టు తల్లి, నీకంతా శుభమే కలుగుతుంది శుభం కలుగుతుందా స్వామి? అయితే వెంటనే తెస్తాను అని ఆ స్వామీజీ దగ్గరున్న కుండను తీసుకెళ్లి పక్కనే పారుతున్న సెలయేరు నుంచి కొన్ని నీళ్లు తెచ్చి ఇస్తుంది. అందుకు ఆ స్వామీజీ బొమ్మలాగా ఉన్న చిన్న తలుపుని అనామికాకిస్తాడు. అదేంటో చూసిన వెంటనే అనామికకి అర్థం కాలేదు. చూడు తల్లి, ఇది ఒక మాయా తలుపు. దీన్ని నువ్వు ఒక దగ్గర పెట్టగానే ఇదొక పెద్ద తలుపులా మారిపోతుంది. అలాగే వద్దు అనుకుని చెప్తే తిరిగి మళ్ళీ చిన్న తలుపులా మారిపోతుంది. స్వామీజీ చెప్పింది వినగానే అనామికకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది. వెంటనే ఆ మాయా తలుపుని తీసుకుని అత్తగారు శారద రాకముందే ఇంటికి వెళ్లాలని గబగబా పరిగెత్తుకుని ఇంటికొస్తుంది. ఇంకా శారద ఇంటికి రాలేదు. లోపలికి వెళ్లి వంటగది దగ్గర మాయా తలుపు బొమ్మని పెడుతుంది. పెద్ద తలుపులా మారు అని అనామిక చెప్తుంది. అంతే, ఆ తలుపు కాస్త ఒక పెద్ద తలుపులా మారిపోతుంది. అమ్మయ్య అనుకొని తన గుండెల మీద చేయి వేసుకుంటుంది అనామిక. ఇంతలో బయటకు వెళ్లిన అత్తగారు శారద ఇంటికొస్తుంది. హాల్లో అమాయకంగా కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది అనామిక. శారద వంటగది తాళం తీసి వెళ్లి వండిన వంటల్ని చూస్తుంది. అన్నీ కొంచెం కొంచెంగానే ఉంటాయి. కోపంగా కోడల దగ్గరికి వస్తుంది. ఏమే కోడలా, వండిన వంటలన్నీ మొత్తం నువ్వు తిన్నావు కదా? అయ్యో అత్తయ్య, మీరు గదికి తాళం వేసుకుని వెళ్లారు కదా, గదికి తాళం వేస్తే నేనెలా తింటానత్తయ్య? మీరు ఆలోచించండి, అదెలా సాధ్యం అవుతుంది? నేనెలా తింటాను చెప్పండి? నా దగ్గర ఏమైనా ఇంకో తాళం ఉందా? చెప్పండి అత్తయ్య మీరే అని అనామిక అనగానే అది కూడా నిజమే కదా అని అత్తగారు శారద ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక అది గమనించుకొని అనామిక నవ్వుకుంటూ ఉంటుంది. ఒకానొక ఊరిలో శారద, అనామిక అనే పేద అత్తాకోడలు ఉండేవాళ్లు. వాళ్ళ భర్తలు ప్రసాద్, రమేష్ ఇద్దరూ కూలీ పనికి వెళ్లేవాళ్లు. అలా వచ్చిన డబ్బులతోనే నలుగురూ కలిసి 2 పూటలా తింటూ ఒక పూట పస్తులుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రిపూట తండ్రి కొడుకులు ఒక మంచంలో పడుకుంటారు. అత్తాకోడళ్ళు మరొక మంచంలో పడుకుంటారు. కూలీ పని చేయటం వల్ల తండ్రి కొడుకులు అలసిపోయి పడుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో ఈ అత్తాకోడళ్ళకి నిద్ర పట్టటం లేదు. అత్తయ్య, కోపగించుకోనంటే నేనొక మాట చెప్తాను. కోపం ఎందుకే కోడల, చెప్పు ఆ మాట ఏమిటో. ఉన్న 2 చీరలు చినిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయత్తయ్య. మీ దగ్గర ఏదైనా చీరుంటే నాకు ఇవ్వండి అత్తయ్య. అయ్యో కోడల, నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు. అంతే, నీకు నాకు ఉన్నవి 2 చీరలే కదా కోడల. నువ్వన్నట్టు నాకు మరొక చీర ఉన్నా ఆ చీర నీకిచ్చేదాన్ని. అప్పుడు ఒక 200 పెట్టి చెరొక చీర తీసుకోండి అత్తయ్య. అయ్యో కోడల, ఆ తండ్రి కొడుకులు పగలంతా కష్టపడి పని చేస్తే గాని డబ్బులు రావడం లేదు. ఆ డబ్బులతో మనకి తినడానికే సరిపోవడం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. డబ్బులు మిగలనప్పుడు నేను ఏం పెట్టి చీరలు తీసుకొని చెప్పు? మనకి ప్రాణం కన్నా మానం ముఖ్యం కదా అత్తయ్య. మగవాళ్ళు ఎలా ఉన్నా చెల్లుబాటు అవుతుంది, మనకైతే అలా కాదు కదా. సరేలే కోడలా, రేపు కొడుక్కి చెప్తానులే. ఇప్పుడు పడుకో. నిద్ర రావడం లేదత్తయ్య. మనం ఏదైనా పనికెళ్తే బాగుంటుంది. ఏం పనికెళ్దాం కోడలా? ఏదైనా ఒక పని దొరుకుతుంది అత్తయ్య. ముందుగా మీరు మావయ్య ఆయన దగ్గర అనుమతి తీసుకోండి. ఇలా అయితే మునుముందు మనం బ్రతకడం చాలా కష్టమైపోతుంది అని కోడలు అనామిక చెప్పిన దాని గురించి ఆలోచన చేయటం మొదలు పెడుతుంది శారద. అలాగే నిద్రలోకి జారుకుంటుంది. నిద్రపట్టని అనామిక మంచం మీద నుంచి లేచి కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజున తండ్రి కొడుకులు ప్రసాద్, రమేష్లు కూలీ పనికి వెళ్తుండగా శారద మేం కూడా ఏదైనా పనికి వెళ్తాము అని చెబుతుంది. అందుకు ప్రసాద్ నీడపట్టున ఉండే పని ఏదైనా తీసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. అత్తాకోడలు పని కోసం తిరుగుతూ ఉంటారు. ఒక బ్రెడ్ కంపెనీలో ఊరంతా తిరుగుతూ బ్రెడ్ అమ్ముకునే పని దొరుకుతుంది వాళ్ళిద్దరికి. దాంతో అత్తాకోడలిద్దరూ ఆ పని చేయటానికి ఒప్పుకుంటారు. ఇద్దరూ ఒక కాటన్ బాక్స్లో బ్రెడ్ ప్యాకెట్లు పెట్టుకుని కోడలు మోస్తూ అమ్ముతూ ఉంటుంది. అత్తగారు శారద తన 2 చేతుల్లో 2 బ్రెడ్ ప్యాకెట్స్ పట్టుకొని, మిల్క్ బ్రెడ్ చిన్నది 20 రూపాయలు, పెద్దది 40 రూపాయలు అని అమ్ముతూ ఉంటుంది.
ఇద్దరు ముగ్గురు తీసుకోవడంతో పగలంతా అలా గడిచిపోతుంది. చీకటి పడుతూ ఉండగా మిగిలిన బ్రెడ్ ప్యాకెట్లని బ్రెడ్ కంపెనీలో అప్పగించి వాళ్లకు రావాల్సిన డబ్బుల్ని తీసుకొని మన మొదటి సంపాదన అంటూ ఈ అత్తాకోడలిద్దరూ మురిసిపోతూ ఇంటికొచ్చేస్తారు. వచ్చిన డబ్బుల్ని భర్తలకు చూపిస్తారు. భర్తలు మెచ్చుకోలుగా మాట్లాడడంతో అత్తాకోడలిద్దరూ ఎంతో పొంగిపోతారు. ఇక ఆ మరుసటి రోజున పొద్దున్నే అత్తాకోడలిద్దరూ నిద్రలేచి ఇంటి పని ఒకరు, వంట పని ఒకరు పూర్తి చేసుకుని తమ తమ భర్తలకి టిఫిన్ బాక్సులు కట్టి బ్రెడ్ అమ్మడానికి బ్రెడ్ కంపెనీ దగ్గరికి వస్తారు. అక్కడ బ్రెడ్ తీసుకుని తిరుగుతూ అమ్మటాన్ని మొదలు పెడతారు. మధ్యాహ్నం సమయం 2గా వస్తుంది. ఒక్క బ్రెడ్ ప్యాకెట్ కూడా అమ్ముడుపోలేదు. దాంతో ఒక చెట్టు దగ్గర అత్తగారు శారద దిగులుగా కూర్చుని తల పట్టుకుంటుంది. అది చూసి కోడలు అనామిక నవ్వుకుంటుంది. వెంటనే తేరుకొని, అయ్యో అత్తయ్య, అలా దిగులు పడితే ఎలా చెప్పండి? ఈ బ్రెడ్ అమ్మడం నా వల్ల కాదే కోడలా. నేను కాసేపు కూర్చుంటాను, నువ్వమ్ము. భారీగా ఉన్న మీరమ్మితేనే ఎవరు కొంటలేదు. బక్కదాన్ని నేనమ్మితే ఎవరు కొంటారు చెప్పండి? కోడ్లా, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. రాత్రి ఎలాగూ నా పక్కనే పడుకుంటావు. నిద్ర నటిస్తూ ఒక కాలు మీదేస్తే అంటూ అత్తగారు శారద మాట పూర్తి కాకముందే మధ్యలోనే కోడలు అనామిక కల్పించుకుంటుంది. భయపడుతూ బ్రతిమిలాడుతూ ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య, అంత పని మాత్రం చేయకండి. కావాలంటే మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద పోసుకోమంటే పోసుకుంటాను. అంత పని మాత్రం వద్దులే అమ్మా. కానీ సాయంత్రం వరకు 5-6 బ్రెడ్ ప్యాకెట్లు అమ్ముకోడలా. అప్పుడే మనం ఇంటికి పోయేది. లేదంటే లేదు. మీకు రాత్రికి ఫుడ్ కట్టు. ఆ మాట విన్న కోడలు అనామిక కంగారు పడిపోతుంది. అత్తయ్య, అసలే నేను ఆకలికి తట్టుకోలేను. అంత పని మాత్రం చేయకండి. 5-6 బ్రెడ్ ప్యాకెట్స్ కదా, నేను అమ్మి పెడతానులేండి అని కోడలు అనామిక తన చేతుల్లో ఉన్న బ్రెడ్ ప్యాకెట్స్ని పైకెత్తి పట్టుకుంటుంది. లావుగా ఉన్న అక్కలకి, అన్నలకి, చెల్లిళ్ళకి, తమ్ముళ్ళకి ఒక శుభవార్త. రోజు బ్రెడ్ తినండి, సన్నబడండి అని అనామిక అనగానే ఒక్క గంటలోనే 5-6 బ్రెడ్ ప్యాకెట్స్ అమ్ముడుపోతాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొంతకాలానికి అత్తాకోడళ్ళ బ్రెడ్ ప్యాకెట్స్ అమ్ముకునే వ్యాపారం దివాళా తీస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాక ఏదైనా కొత్తగా చెయ్యాలనే ఆలోచన చేస్తున్న ఈ అత్తాకోడళ్ళకి ఒక్కసారిగా బ్రెడ్ ఆమ్లెట్ గుర్తుకొస్తుంది. దాంతో అత్తాకోడళ్ళ ముఖాలు సంతోషంగా వెలిగిపోతాయి. తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకుని చెట్టు కింద బ్రెడ్ ఆమ్లెట్ బండి పెడతారు. వేడి వేడిగా గుమగుమలాడుతూ కవ్విస్తున్న బ్రెడ్ ఆమ్లెట్ని చూస్తుంటే ప్రసాద్ నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అది చూసిన అత్తగారు శారద ప్రసాద్ నెత్తిన ఒక మొట్టికాయ వేస్తుంది. ఇది మనం చేసుకొని మనం తినటానికి కాదు, అమ్ముకోవడానికి, 4 డబ్బులు సంపాదించుకోవడానికి. ఆ మాట విని కోడలు అనామిక చిన్నగా నవ్వుకుని వెంటనే తేరుకుని ఇలా అంటుంది. వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్, రండి బాబూ రండి. నోరూరించే సరికొత్త రుచిగల బ్రెడ్ ఆమ్లెట్. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోతారు. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. రండి బాబూ రండి అంటూ అమ్ముతూ ఉంటుంది శారద. అది విని కవిత అనే ఒక మహిళ అక్కడికొస్తుంది. వేడివేడి బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తుంది శారద. డబ్బులు తీసుకుంటుంది. కవిత బ్రెడ్ ఆమ్లెట్ తినేసి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే కోడలు అనామిక అడ్డుపడి, కవిత గారు, వేడివేడి బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు కదా, ఎలా ఉంది? బాగుందమ్మాయి, చాలా చాలా బాగుంది. అయితే మీరు మరో 3కి మా బ్రెడ్ ఆమ్లెట్ గురించి చెప్పండి, మా దగ్గరికి పంపించండి. 3కి చెప్పాలా? చెప్తే నాకేంటి? మీరు 3ని గనక తీసుకొస్తే మీకొక వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ ఉచితం. మీరే ఆలోచించుకోండి. ఇదేదో బాగుందే, 3కి చెప్తే ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఉచితం అంట. ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తాను అని కవిత అనుకుని అక్కడ్నుంచి తన ఇంటికి వెళ్తూ దారిలో తను కలిసిన వాళ్ళందరికీ ఈ అత్తాకోడలు కలిసి అమ్ముతున్న బ్రెడ్ ఆమ్లెట్ గురించి చెప్తూ ఉంటుంది. వాళ్ళు తయారు చేస్తున్న బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుందని, మీరు కూడా ఖచ్చితంగా దాని రుచి చూడాలని తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి కవిత చెప్పుకుంటూ వెళ్తుంది. దీంతో ఈ అత్తాకోడలు తయారు చేస్తున్న బ్రెడ్ ఆమ్లెట్ని రుచి చూడటానికి అందరూ వాళ్ళ షాప్ ముందు బారులు తీరుతారు. అలా ఈ అత్తాకోడళ్ళ బ్రెడ్ ఆమ్లెట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగిపోతూ ఉంటుంది. ఈ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.